మేమైతే వచ్చేసి రాయల్ ఎన్ఫీల్డ్ మీద పోతున్నాం. అయితే మస్తు అనిపించింది, మస్తు ఫీల్ అవుతుంది నాకైతే. రాయల్ ఎన్ఫీల్డ్ దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్. మా రాయల్ ఎన్ఫీల్డ్ ఏమైతే పోయాల విద్యుత్ తీసుకున్నాడు అక్కడ. అందుకని మధ్య పోతున్నాం ఫ్రెండ్స్. ఎందుకు అనుకున్నా తీయకనే ఇప్పుడు మన మొదటి బ్లాగ్ ఇది బండి మీద. 7 రూపాయలు 7 రూపాయలు ఫ్రెండ్స్, 7 రూపాయలు. మాకు దగ్గరలో అవుతుంది ఫ్రెండ్స్, 12 కిలోమీటర్ అవుతుంది. నేను వచ్చినా కొడుకు ఫ్రెండ్స్ పెళ్లి సంబంధం అని చెప్పేసి మేము చాలా ఆనందపడుతున్నట. చూడండి, నేనైతే ఆనందపడుతులే ఫ్రెండ్స్. వీడైతే హాయ్ ఫ్రెండ్, మా వాడు రమ్మంటే 7 రూపాయలు రాలేదు ఫ్రెండ్. ఆడ ఇలా సండే అని చెప్పేసి అమ్మాయిలు ఎక్కువ వస్తుందని చెప్పేసి గుర్తొస్తుంది ఫ్రెండ్. ఒరే నువ్వు నన్ను రాలే దరిద్రుడా. మరి అంతా పోతున్నాం ఇలా దాసనేది మనకు అది అంతా అరగా పోలే కదా. జీతే నువ్వు తప్పిస్తాం బలవరకు. మా నాన్న వాడి నిద్ర కూర్చున్నావు నువ్వు కానీ పోనీ అమ్మ ఏం కాదు. గుడ్ 7 రూపాయలు పోతున్నాం. ఇలా కాదు, 7 రూపాయలు ఫుల్ అయిపోయినాక అదే చూడు. దారి అమ్మో ఇదా రాదారి అనుకున్నా. ప్లాన్ చేసినాం ఫ్రెండ్స్. మా దగ్గర నుంచి అయితే 7 రూపాయలు దగ్గర అవుతుంది. బాగుంది. అప్పుడే రాయాలి. మా దగ్గర అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది కొడపాక విలేజ్. చెట్లు ఫ్రెండ్ ఎంత మంచిగా బండ్లు చేతులు పోతాడు ఫ్రెండ్స్. పులిహోరలకైతే ఇంకా చింతపండు పులిహోర చాలా బాగుంటుంది. చింతపండు పండు అరే అంతా టికెట్ అదే లడ్డుల కోసము డిగ్రీ ఇప్పుడు డిగ్రీ అరే డిగ్రీ రావులా. డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఎంత ఉండాలి? సెమిస్టర్స్ ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి. ఫ్రెండ్ మాకు ఏ ఎగ్జామ్స్ ఉంటాయి? మాకు ఏ ఎగ్జామ్స్ ఉన్నాయి? మీకుండే మాకుంటాయి. డిగ్రీలోకి ఏం ఎగ్జామ్స్ ఉంటాయి? అప్పటికి ఏముంటాయి కదా. మరి అప్పటికి ఏ ఎగ్జామ్స్ ఉంటాయి మాకు? మరి ఇంటర్వ్యూలోకి ఉంటాయి కదా. ఇది ఇంటర్వ్యూ మెయిన్ ఎగ్జామ్స్ ఎదుర్కొని వస్తాను ఫ్రెండ్. అర్థం అరే 7 సార్లు భయపడతారా ఫ్రెండ్? అంతా యాక్టింగ్ ఫ్రెండ్. అది నట్టు మాత్రం పెడతాబెట్టి సార్. పెడదామా మన కనుక పెడదామా అనాలి. నువ్వు ఎప్పుడు వస్తలేవు రా, నువ్వు ఎప్పుడు వస్తున్నావు కదా. పెట్టిర్రా నేను మందు, అందుకనే 7 రూపాయల్లో వెలిసిన దుర్గమ్మ నీ అందాలల్లో ఉండాలమ్మా. ఇక నాసన్పల్లి వచ్చేసి నాసన్పల్లి నుంచి ఇగో కృష్ణ అదే ఇదే దారి ఫ్రెండ్స్. ఈ దారి అదే ఫ్రెండ్స్, అక్కడికే వెళ్తాం మనం. అక్కడ పోతున్నాం. ఆ దారి అక్కడే వెళ్తుందా? ఈ దారి ఎక్కడ వెళ్తుందండి? ఇది 7 రూపాయలు పోతుంది. 7 రూపాయలు అని పేరు ఎట్లా వచ్చింది? 7 రూపాయలు చేతి కాదు పోతున్నాక 7 రూపాయలు చీలి
ఏడుపాయలు అయింది. మాంజిరా డ్యామ్ నుంచి వస్తున్నా, అర్థమైందా? మాంజిరా డ్యామ్ నుంచి కాలువ వస్తూ అమ్మవారిని చూసిన తర్వాత 7 పాయలుగా చీల్చి జనాభా ఫుల్ వచ్చేసారు ఫ్రెండ్స్ ఈ సండే. ఐస్క్రీమ్ దొరుకుతుందిగా. ఐస్ క్రీమ్ ఇక తగులుతుంది. ఎండాకాలం ఐస్ క్రీమ్ అంటారు. సమ్మర్ వస్తే చాలు ఫ్రెండ్స్. ఇక్కడ ఇద్దరు ఉన్నారు ఫ్రెండ్స్, చూడండి. మరి ఆటోనే ఉంది ఫ్రెండ్ ఎక్కడ అదిగో ఏకంగా డీజిల్ పోసుకొని మరి వచ్చేసాడు ఇక్కడికి. టెంట్లో ఉన్నాం చూడండి ఫ్రెండ్స్. బ్లాక్ అయ్యో బస్సులు అయితే ఆగిపోయాయి ఫ్రెండ్స్. ఏమైందేమో కానీ ట్రావెల్స్ ట్రాఫిక్ జామ్ అయింది ఫ్రెండ్స్ ఇక్కడ. సండేకే ఇట్లుందంటే ఇంకా డైవర్ట్ చేసినాం ఫ్రెండ్స్, ఎందుకంటే ట్రాఫిక్ ఫుల్గా ఉంది అక్కడ వెళ్ళడానికి. ఈ సండే ఇట్లా ఉందంటే ఇంకా జాతరకు వస్తే ఇంకా ఘోరంగా ఉంటుంది. ఇప్పుడైతే గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. చూడండి ఫ్రెండ్స్ ఎటకారాలు. చూడండి ఫ్రెండ్, వాడి వాసన రాగానే తట్టుకోలేకపోతున్నాడు మా వాడు. చికెన్ వాసన అంటుంది. ఫ్రెండ్స్ అన్యాయం కాకపోతే మనసుంటే మార్గం ఉంటుంది ఫ్రెండ్. అవునా కదా? ఇప్పుడు గుడి దగ్గరలో ఉన్నాం. తీయరా ఆపరా. ఇప్పుడైతే మాకు దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మేము మునిపుట్టకి వెళ్తున్నాం కాబట్టి వీడియో చూసింది. ఇదే ఫ్రెండ్స్ మణిపుట్టకి వెళ్ళే దారి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మునిపుట్ట దగ్గరికి వచ్చేసినాం. చాలామంది నమ్మకం, చాలామందికి ఓకే ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు కిందికి వెళ్తున్నాం, చూద్దాం. ఓ మై గాడ్, వ్యూ చూడండి చాలా బాగుంది. అక్కడి వరకు ఎక్కొచ్చు ఫ్రెండ్స్. మనకి ఇప్పుడు ఏడుపాయల నుంచి మనకి అక్కడనే
కింద డ్యామ్ ఉంది. అక్కడైతే మనకు డ్యామ్ కనిపిస్తుంది ఫ్రెండ్స్. చూడండి, జూమ్ చేస్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఏడుపాయలు మొత్తం అయితే ఇక్కడ నుంచి కనపడుతుంది. కింద ఎవడి వాటర్ కనిపిస్తుంది.